కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని మాజీ సీఎం జగన్ అన్నారు. స్టీల్ ప్లాంట్ జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు తప్పిదమే లేకుండా ఈ అగ్ని ప్రమాదం జరగదన్నారు. మిక్సింగ్ ప్రాబ్లంతోనే ఉక్కు ద్రవం బ్లాస్ట్ అయిందని జగన్ పేర్కొన్నారు. రా మెటీరియల్ సరిగ్గా కలపకపోవడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మానవత్వం చూపాలి కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్పందన తీరు అమానవీయంగా ఉందని తెలిపారు జగన్. ఈ పెంటయ్యన్నకు కూతురు ఐడి కార్డు. ఈ పెంటయ్యన్నకు కూతురు పేరేం పేరుమా? భాగ్యశ్రీ కూతురు. కొడుకు ప్రసాద్, నవీను ప్రసాద్. చనిపోయినప్పుడు ఉద్యోగాలు ఇస్తామన్నారు, నెలలోనే ఉద్యోగం ఇస్తామన్నారు. పిల్లలకు కాంపన్సేషన్ ఇస్తామని చెప్పినారు. ఇంతవరకు కాంపన్సేషన్ ఇవ్వాల. ఇంతవరకు జాబ్ లేదు. జాబ్ అడిగితే, కాంపన్సేషన్ అడిగితే నిర్దాక్షిణ్యంగా ఫైల్ పోయింది అని చెప్తా ఉన్నారు. నిజంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం. ఇంత నిర్దయగా ప్రభుత్వాలు వ్యవహరించడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఈ పెంటయ్యన్నకు కూతురు ఐడి కార్డు. ఈ పెంటయ్యన్నకు కూతురు పేరేం పేరుమా? భాగ్యశ్రీ కూతురు. కొడుకు ప్రసాద్, నవీను ప్రసాద్. చనిపోయినప్పుడు ఉద్యోగాలు ఇస్తామన్నారు, నెలలోనే ఉద్యోగం ఇస్తామన్నారు. పిల్లలకు కాంపన్సేషన్ ఇస్తామని చెప్పినారు. ఇంతవరకు కాంపన్సేషన్ ఇవ్వాల. ఇంతవరకు జాబ్ లేదు. జాబ్ అడిగితే, కాంపన్సేషన్ అడిగితే నిర్దాక్షిణ్యంగా ఫైల్ పోయింది.